అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదని, అటువంటి అన్నదానాన్ని పౌర్ణమిని పురస్కరించుకొని క్రమం తప్పకుండా శంఖనాదం పెద్దపూడి వెంకట్రావు, శ్రీమతి పెద్దపూడి దుర్గాభవాని ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర వాయిద్య కళాకారుల సంఘం అధ్యక్షులు గోనుగుడ్ల యలమందరావు, బుద్ధవారిగుడి డైరెక్టర్ ఉప్పుడి రాము అన్నారు. గురువారం దాతల సహకారంతో అమ్మవారి భక్తులకు అన్నప్రసాదానాన్ని అందజేశారు. మార్గశిర పౌర్ణమి సందర్భంగా విజయేశ్వర స్వామి వారి అన్న సంతర్పణ సమితి ఆధ్వర్యంలో రథం సెంటర్లో పేదలకు, అమ్మవారి భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులకు అన్నప్రసాదానాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వేశ్వర స్వామి వారి ఆజ్ఞతో డొక్కా సీతమ్మ స్ఫూర్తితో నిర్వహిస్తున్న ఈ అన్నదాన కార్యక్రమానికి దాతలు పూరేళ్ల కృష్ణ, శ్రీమతి మంజుల, పూర్మాల అమర్ కుమార్, శ్రీమతి శైలజ మరియు దాతల పూర్తి సహాయ సహకారంతో నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి మణికంఠ భక్త బృందం, శంకవరపు శ్రీను, గురుస్వామి, ఒగ్గు విక్కీ, బుల్లా వెంకట్, పశుమర్తి రాజేష్, కలివరపు శ్రీనివాస్, రేమాల సత్యనారాయణ, తాతపూడి విజయలక్ష్మి, సుగురిశెట్టి సత్యభవాని, జోగి కావ్య తదితరులు హాజరై అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పౌర్ణమికి ఇక్కడ అమ్మవారి గిరి ప్రదర్శన జరుగుతుంటది. ఆ గిరి ప్రదర్శనలో కూడా శంఖానాదం చేస్తూ పాల్గొంటుంటాను. అలాగే 12 గంటలకి అన్నప్రసాదం ఇస్తారని ఇక్కడ ప్రతి పౌర్ణమికి చేస్తున్నాం. ఈసారి అడ్డూరి శ్రీరామ్ గారు వస్తామనుకున్నారు. ఆయన కొన్ని కారణాల మూలన రాలేకపోయారు. ఈయన మా హిందూ భక్తులకి ఒక మంచి సందేశం ఇచ్చే మా గురుస్వామి గారు, మా గురుస్వామి గారి పీఠంలోనే నేను కూడా ఉంటాను. మా గురువుగా మేము సన్మానం చేసుకున్నాం. ఇక్కడ ప్రతి నెల ప్రతి పౌర్ణమికి అన్న సంతర్పణ చేయాలనే బలమైన సంకల్పం ఉండేది. ఈ నెలతో ఇక నుండి ఈ అన్న సంతర్పాన్ని ముగించడం అవుతుంది. కారణం ఏంటంటే ఇక్కడ చేయడానికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక ముందు ఎవరూ పెట్టకూడదనే ఒక నిబంధన తీసుకొచ్చారు ఇక్కడ. అందుమూలనే ఇక్కడ అన్న సంతర్పణ చేయట్లేదు. ఈ ట్రిప్తోనే ఆపేస్తున్నాం. ఇవాళ అంతతోడు పౌర్ణమి, దత్తాత్రేయుడు జయంతి సందర్భంగా అమ్మవారి గుడికొచ్చిన భక్తులకు మాత్రమే ఇక్కడ అన్నప్రసాదం ఇచ్చడం జరుగుతూ ఉంటుంది. ప్రతి నెల ప్రతి పౌర్ణమి కూడా చేస్తుంటాం. అది నాది నేనంటూ ఏమి లేదు. ప్రతి ఒక్క దాతలు పరిపూర్ణంగా నాకు సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ నాది నేనంటూ ఏమీ లేదు. ఇంకా ముందు ఇంకా బాగా చేయాలనుకున్నాం. ఇంకా అమ్మవారే నడిపించాలని ఒక బలమైన సంకల్పంతో నాకు దీనికి అవకాశాన్ని కల్పించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. అయ్యప్ప. జై దుర్గా భవానికి. స్వామి, మా శంఖనాథ వెంకటరావు స్వామి గత 30 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. మా దగ్గరే మాలేసుకొని ఎన్నో క్రమశిక్షణతో స్వామి నెరవేరుస్తున్నారు, క్రమశిక్షణతో ఉంటున్నారు. అలాగే స్వామి ఇక్కడ అన్నసంతర్పణం ప్రతి నెల కార్తీక పౌర్ణమి నాడు చేస్తూ ఉన్నారు. కానీ కొన్ని ఆటంకాల వల్ల ఈ సంవత్సరం ఈ నెలతో ఇవాళతో
జరగట్లేదని చెబుతున్నారు. కానీ స్వామి ఆ స్వామికి అందరూ సహకరించాలి, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ఆ విశ్వేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని, శివయ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం స్వామి. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని స్వాముల్ని, భక్తుల్ని, ప్రజల్ని అందరినీ కోరుకుంటున్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఈ రోజున పౌర్ణమి శుభ సందర్భంగా మన శంఖానాదం మోగిస్తున్నటువంటి వెంకట్రావు గారు ప్రతి సభల్లో కావచ్చు, ప్రతి మీటింగ్లో కావచ్చు, ఆయన శంఖారావుతో మొదలు పెడుతూ ఆయనకి ఆ శివుడు ఇచ్చిన, ఆ కనకదుర్గమ్మ ఇచ్చిన ఆశీస్సులు, పెద్దలు ఆశీస్సులతోటి ఈ రోజున అనేది కాకుండా ప్రతి నెల పౌర్ణానికి అన్న సంతర్పణ చేయటం, ఆయనకి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలిగించి వారికి, వారి కుటుంబానికి ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులు, ఆ శంకరుడు ఆశీస్సులు, పెద్దలు ఆశీస్సులు అన్నీ ఉండాలని, ఇదే పెంపొందించాలని ఒక ఆలోచన మీద చేస్తుంటే కొన్ని ఇబ్బందుల వల్ల దాని కార్యక్రమం ఆపాలంటున్నాడు. అది కరెక్ట్ కాదు, దీన్ని మొదలు పెట్టాలి, ఇక్కడ కాదు ఇంకో స్థానాన్ని మార్చి ఇది చేయటం కరెక్ట్ అని చెప్పి నేను అమ్మవారి సాక్షిగా మీకు కూడా ముందుగా సలహాగా కావచ్చు, మీకు కూడా సహకరించడానికి కొంతమంది దాతలు ముందుకు వస్తారు, దీన్ని ఆపొద్దని చెప్పి నేను ఈ సమక్షంలో మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Like, subscribe and press the bell icon for new updates.